యూరిన్‌లో షుగర్ 3+ ఉంది. మీరు త్వరగా వెళ్లి డాక్టర్‌ని కలవండి అని చెప్పి ల్యాబ్ అతను ఈ పేషెంట్‌ని చాలా భయపెట్టించి పంపించాడన్నమాట. ఆ పేషెంట్ భయపడకుంటే ఏమన్నారు, "సార్ నాకు యూరిన్‌లో షుగర్ బాగా ఎక్కువొచ్చిందంట. ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా?" అని చెప్పి భయపడుకుంటూ వచ్చారన్నమాట. అయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూడండి నార్మల్‌గా ఉంది. పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చూడండి నార్మల్‌గా ఉంది. హెచ్‌బీఏవన్సీ చూడండి మంచి కంట్రోల్‌లో ఉంది. మరి యూరిన్‌లో షుగర్ ఎందుకొస్తుంది? ఇది మన సబ్‌స్క్రైబర్స్‌కి అందరికి తెలుసు. ఏంటంటే ఈ డాపాగ్లిఫోసిన్, ఎంఫాగ్లిఫోసిన్ వాడిన వాళ్ళకి యూరిన్‌లో షుగర్ అనేది వస్తుందన్నమాట. సో దాంతోటి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మరి ఈ పేషెంట్‌కి ఎందుకొచ్చిందంటే ఈ పేషెంట్ డాపాగ్లిఫోసిన్ 10 ఎంజీ టాబ్లెట్ అనేది వాడుతున్నారు. సో అందుకోసమే యూరిన్‌లో షుగర్ అనేది వచ్చింది. ఎప్పుడైతే ఇలా పేషెంట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అతను కూడా కొంచెం రిలాక్స్ అయ్యాడన్నమాట. సో మీరందరూ తెలుసుకోవాల్సిందేంటంటే ఇట్లా ఈ టాబ్లెట్స్ వాడినప్పుడు యూరిన్‌లో షుగర్ అనేది వస్తుంది. అది నార్మలే అన్నమాట. మీకు ఒకవేళ ల్యాబ్ అతను ఇలా భయపెట్టించినా కూడా మీరు చెప్పండి. ఇలా టాబ్లెట్ వల్ల కూడా యూరిన్‌లో షుగర్ అనేది వస్తుంది. అది నార్మల్ అని చెప్పి. అర్థమైంది కదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.